श्रीगुरुभ्यो नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। భగవద్బంధువులకు దివ్యాత్మ సంభూతులకు ఆత్మ బంధువులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఉగాది అంటే యుగాది నుంచి వచ్చినదే ఉగాది, యుగ యుగాల నుంచి వస్తున్నది ఉగాది. అందుకే ఉగాది అనేటువంటిది ఉత్తమ స్థితి. మనకు ప్రకృతి వసంత ఋతువుతో కూడినదే నూతన సంవత్సరమే ఉగాది. జనవరి 1 చేస్తారు ఆంగ్ల సంవత్సరం. అది 1తో కూడినది. క్యాలెండర్ మారుతుంది, కానీ ప్రకృతిలో ఏ మార్పులు రావు. ఇప్పుడు ప్రకృతిలో మార్పు వస్తున్నటువంటి ఈ ఋతువు ద్వారా మనకు ఉగాది అంటారు. ఉగాది నాడు ఉత్తమమైనటువంటి చేసేటువంటి అభంగ స్నానము, అదేవిధంగా నూతనమైన నూతన వస్త్రాలు ధరించి దైవనామాన్ని స్మరిస్తూ ఆ దినము గడపాలి. అంటే దైవం యొక్క నామముతోనే రోజుని గడపాలి. ఆ దైవనామ సంకీర్తన ద్వారా దినమంతా నీకు మేలు జరుగుతుంది. ఎవరైనా సరే పూర్వం కూడా కరాగ్రే వసతే లక్ష్మీ కరములే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్రావసనీ దేవి పర్వతస్తన మండలి. అంటే ప్రతిరోజు కూడా మనకు ప్రాతకాలం నుంచి కూడా మన అరచేతులను చూసుకొని లేవాలి, భగవన్నామస్మరణ చేసే లేవాలి. అందులో విశేషంగా ఈ ఉగాది నాడు మరి భగవన్నామ సంకీర్తన ద్వారా నీవు మరి చేస్తూ ఉంటే, పచ్చడి తీసుకుంటే, పచ్చడి యొక్క తత్వం కూడా అనేకమైనటువంటి షడ్ రుచులు అంటే మానవుడికి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆ యొక్క ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ బాధలు కష్టాలు వస్తూ పోతుంటాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ బాధలు కష్టాలు వస్తున్నప్పుడే నేను భగవంతుని పూజిస్తున్నాను కాకుండా ఎప్పటికీ స్మరించేటట్టుగా దైవీ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి యమబాధ, రోగబాధ, మానసిక బాధ, అనేకమైనటువంటి కొన్ని బాధల నుండి విముక్తి తొందరగా దొరుకుతుంది. ఎందుకు అంటే కొండంత ఇది ఘోరంతల పోతుంది అనేటువంటి భావన అందరికీ కలిగి ఉండాలి. అటువంటి భావన యద్భావం తద్భవతి. అందుకు స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ఉగాది నాడు మానవుడు ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగరేయండి. మేము కూడా ఈ ఆశ్రమంలో మరి ధ్వజారాహన చేసిన తర్వాతనే, రామచంద్రునికి పూజించిన తర్వాతనే పంచాంగ శ్రవణాన్ని చేస్తాం. ఎందుకంటే పంచాంగము 5 అంగాలు. అవేంటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 వల్ల వచ్చేటువంటిదే పంచాంగం. అయితే ప్రతినిత్యం కూడా పంచాంగం చూసుకుంటాం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో చూస్తుంటాం. అందుకే ఈ సంవత్సరం కూడా విశ్వసునామ సంవత్సరం. ఈ విశ్వసునామ సంవత్సరం విశ్వాసముతో భగవంతుడి పట్ల, గురు పట్ల మంచి భావన కలిగి ఉండండి. మంచి జ్ఞానం నేర్చుకోండి. మంచి సద్బుద్ధితో నడవండి. విశ్వాసం ఎంతటి గొప్పదో ఈ సంవత్సరం కూడా మంచిదే. నవనాయకుల్లాగా మరి ఈ పంచాంగకర్తలకు నవనాయకులు కూడా ఉంటారు. ఈ నాయకులు ఉన్నా ఆదాయము, ఖర్చు, గౌరవము, అగౌరవము ఇవి ఉంటూ ఉంటాయి. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ. ఓం నమః శివాయ. భం భం భోలే నమః శివాయ. భోలేనాథ నమః శివాయ. ప్రతి ఒక్కరికి కూడా ఓం నమః శివాయ. మరి దైవనామం గొప్పది. దైవనామాన్ని స్మరిస్తూ పంచాక్షరి మహామంత్రాన్ని, ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి
పాపాల నుండి విముక్తి, పరమాత్మ దర్శనం, పరమాత్మని యొక్క జ్ఞానం, సద్బుద్ధి కలిగి ఉంటాయి. అందుకే దేవాలయం మన గుడి, మన దేవాలయం. దేశం కోసం, ధర్మం కోసం, మన గుడి కోసం, మన దేవాలయం కోసం మనమంతా కలిసి ఐక్యతతో ఉండి నడుస్తూ ఉండాలి. దేవాలయాల్లో ఎంతటి ధర్మం నడుస్తుందో అంత దేవాలయం ముందుకెళ్తుంది. అందుకే ధర్మాదాయ శాఖ అంటారు, దేవాదాయ శాఖ అంటారు. ఇది ఒక కాండానికి సంబంధించింది. కాబట్టి గోమాతని రక్షించండి. దేవాలయాన్ని మన గుడి, మన దేవాలయంగా కాపాడుతూ, రక్షతో నడుస్తూ, దేవాలయంలో ఐక్యతతో ఉంటూ, దేవాలయ స్థితిని ప్రతి ఒక్కరు కూడా మంచి సద్బుద్ధితో ఆచరణలో నడవండి. అందుకే దేవాలయం అది శివాలయం కావచ్చు, హనుమాన్ ఆలయం కావచ్చు, రామాలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, ఇంకా ఇత్యాది దేవతల యొక్క ఆలయాలు కావచ్చు. ఈ ఉగాది నాడు కూడా దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో పంచాంగ శ్రవణాన్ని వినండి. దేవాలయంలో నృత్యము, నాట్యము, భజన, కీర్తన, స్మరణ, ఏదైనా అర్చన, ఏదైనా నవవిధాల భక్తుల్లో ఏ భక్తి చేసినా బాగుంటూ, మన ధర్మాన్ని చాటి చెప్తూ, మన ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ అందరికీ హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.